అందరికీ వందనాలు. బాగున్నారమ్మా అందరూ? దేవుడు ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క శిలువ గురించి చాలా స్పష్టంగా వివరించారు. అయితే దేవుడు పలికిన మాట ఏంటంటే యోహాను 19:28 వచనంలో, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనిస్తున్నాను. 30వ వచనం, యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే సమాప్తమైనది అని ఇక్కడ రాయబడింది. సమాప్తమైనది అంటే ఏంటంటే ఎండ్. ఇంకా అక్కడితో ఏమైంది? కంప్లీట్ అయిపోతుంది. సమాప్తమైనది అంటే ఏంటి? అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. కానీ మనము ఇంగ్లీష్ బైబిల్లో అబ్జర్వ్ చేసినట్లయితే ది ఎండ్ అనే వాటికి ఏంటంటే అక్కడితో ముగిసిపోతుందని. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే జరగవలసింది ఏదైతే ఉందో అది జరిగిపోయింది, సక్సెస్ఫుల్గా, అది విజయవంతంగా జరిగిపోయింది అని ఇక్కడ క్లియర్గా రాయబడుతుంది ఇంగ్లీష్ బైబిల్లో. తర్వాత గ్రీకు, లాటిన్, హెబ్రీ భాషల్లో మనం చూసినట్లయితే ఈ 3 భాషల్లో కూడా దీనికి ఇంగ్లీష్లో ఉన్న మీనింగ్కి సిమిలర్గా ఉంటుంది అనమాట. ఏంటంటే విజయవంతంగా ముగించబడింది. విజయవంతంగా ఏం ముగించబడింది అని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఒక శక్తివంతమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఏంటంటే మనము మార్కు సువార్త 15వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదివినట్లయితే అందులో ఒక మాట ఉంటుంది, నేను చెప్పేస్తాను. ఏంటంటే ఆ అధ్యాయంలో కింద పుట్టినట్లు ఒక మాట ఉంటుంది. ఏంటంటే అప్పుడు ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడును అని లేఖనం నెరవేరినది అని కోర్చబడి ఉన్నది అని ఉంటుంది. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఈ మాట తీసుకో. యెషయా 53:12. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడనను అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసే వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఏంటంటే లేఖనము, ధర్మశాస్త్ర గ్రంథం, కొత్త నిబంధనలో ఉన్న మాట నెరవేర్పిది. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త 19వ అధ్యాయంలో, తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. దానికి నెరవేర్పు వాక్యం ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. అందుకనే ధర్మశాస్త్ర గ్రంథం అనేది ఏంటంటే కొత్త నిబంధనకి నెరవేర్పు గ్రంథం అన్నమాట. అందుకని ఇక్కడ మనకి క్లియర్గా ఈ వచనంలోనే మీకు అన్ని విషయాలు ఈ వచనంలో ఉన్నాయి. ఏంటంటే అతిక్రమము చేయువారిలో ఎంచబడును, మరణము నొందినట్లు అతను ప్రాణమును ధారపోసెను, అనేక పాపములు భరించుతూ తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేశాడు. మనం మొదటి మాట గురించి ఆలోచించినట్లయితే తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు అని మొదటి మాట ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆ సమయంలో మొదటి మాట జరుగుతున్న సమయం ఏంటంటే చాలా మంది అక్కడ శాస్త్రులు కానీ ఆ ప్రాంతంలో ఉన్న యూద ప్రజలు అందరూ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తారు. దూషించి చిరులో ఉన్న దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తారు. ఈయన నిజంగా దేవుడు అయితే తను రక్షించుకోలేడా, ఈ లోకంలో ఇంతమంది ప్రజల్ని స్పష్టపరిచాడు, చనిపోయే వాళ్ళని తిరిగి లేపాడు, తర్వాత దెయ్యములు వెళ్ళగొట్టాడు. ఇవన్నీ చేసిన దేవుడు తనకన్నా నిజంగా దేవుడైతే తను రక్షించుకోలేడు, ఈయన దేవుడా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆ సమయంలో వాళ్ళందరూ ఏం చేశారంటే హేళన చేశారు. మనం చాలా మంది ఈ లోకంలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరైనా గొప్పగా కనిపించినా ఒకసారి వాళ్ళ పరిస్థితి, ఒక వ్యక్తి తన పరిస్థితి బాగా ఉండి ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు తన గురించి గొప్పగా చాలా మంది చెప్తుంటారు. చెప్పుకున్న సమయంలో కొంతకాలానికి ఏమవుతుంటే తన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల, లేదంటే చుట్టూ ఉన్న సొసైటీ వల్ల, లేదంటే అక్కడ పనిచేసే కొలీగ్స్ వల్ల, వీళ్ళందరి వల్ల తనకున్న పరిస్థితి దిగజారిపోవచ్చు. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ఎదుటి వారిని చూసి అలా ఉండి కూడా ఇలాగైపోయాడు అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఎగతాళి చేస్తుంటాం, వెటకారం చేస్తుంటాం వాళ్ళని చూసి. అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలోనే అనుభవించాడు. ఆయన కేవలము ఒక మనుష్యుడిగా కాదు, కానీ ఆయనకున్న మహిమనంతటిని విడిచిపెట్టి ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఎందుకు అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయము
ఆదికాండం 3 అధ్యాయం 13 నుంచి 16 మనం బాగా గమనించినట్లయితే, ఇది ఇక్కడ విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈ సమయంలో దేవుడు మొట్టమొదటిసారిగా మానవుని సృష్టించినప్పుడు ఆయన ఏంటంటే తన జీవవాయువును ఊది మొదటిసారిగా ఆయన ఏం చేశాడు, మట్టితో ఒక నరుని తయారు చేశాడు. అంతే కదా, మట్టితో ఒక మనిషిని తయారు చేశాడు దేవుడు. మట్టితో మనిషిని తయారు చేసిన దేవుడు జస్ట్ ఆయన ఏం చేశాడంటే ఏంటి, జీవవాయువు, గాలి ఏంటి, గాలి అనేది ఒక వాయువు. చదువుకున్న పిల్లలకు అర్థమవుతుంది అని ఆయన ముక్కుంటుంది కదా. చాలా మంది మనము హాస్పిటల్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చాలా మంది నోట్లు ఆ విధంగా ప్రాణాన్ని పోస్తుంటారు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా ఆయన చేశాడు. ఆయన చేసినప్పుడు ఆయనలో ఉన్న ఆ గాలి ఎలా ఉండదంటే జీవింపజేయు ఆత్మ. ఆ జీవింపజేయు ఆత్మ అక్కడ నేల మీద పడిన ఆ యొక్క నరుని యొక్క ప్రతిమ, నరుని యొక్క నరుడు ఎవరైతే ఉన్నారో ఆ నరునికి దేవుడు ఒక్కసారిగా ఆ జీవవాయుని మీదుగా ఒక్క బొమ్మలు ఉంటాయి కదా, చాలా మంది బొమ్మలు చూస్తారు కదా, ఆ బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మలు కదులుతాయా, మాట్లాడతారు కదా. అలాంటి బొమ్మలకు దేవుడు ఏం చేశాడంటే ఒక్క జీవవాయువు నూతాడు. ఆ జీవవాయువు ఎంత శక్తివంతమని తెలుసా, ఒక్కసారిగా జీవవాయువుగానే అక్కడ ఉన్న బొమ్మ ఒక్కసారిగా లేచింది. ఒక్కసారిగా ఎలా లేచింది, ఇలా లేచిన వెంటనే ఆ యొక్క జీవవాయువుని పొందుకున్న ఆ మట్టితో తయారు చేయబడిన ఆ బొమ్మకి ఏమొచ్చిందంటే ఆ మానవుడు కలిగి ఉన్నాడు. ఆ మానవుడు ఎవరు? ఆదాము. దేవునికి స్తోత్రం. ఎవరు? ఆదాము కలిగి ఉన్న ఆ స్థితిని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే దీనికి ముందు చాలా పెద్ద స్టోరీ ఉంది, అదంతా మనం చెప్పుకోవడం సమయం కాదు ఇది. ఎందుకంటే అసలు మానవుడు పుట్టడానికి గల చాలా కారణాలు ఉన్నాయి దేవుడికి. దేవుడిని ఎందుకు పుట్టించడం అనేది చాలా పెద్ద కారణం ఉంది. ఆ పెద్ద కారణం గురించి మనం సమయం వచ్చినప్పుడు ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అయితే దేవుడు పుట్టించిన ఈ మానవుడిని బట్టి ఎంతో సంతోషించాడు మొదటగా. కానీ ఎప్పుడైతే ఆదికాండం 3 అధ్యాయం 13వ వచనం నుంచి 17 వచనాల వరకు మనం మొత్తం మీరు ఇంటికి చదువుకోండి, చదివి మనం గమనించినట్లయితే మానవుడు చేసిన పాపము చాలా ఘోరమైంది. ఆ సమయంలో మానవుడు చేసిన పాపం ఏంటంటే విధేయత లేదు, దేవుని పట్ల విధేయత లేదు. దేవుని పట్ల విధేయత లేక దేవుని యొక్క మాట వెనుక తన కొరకు తోడుగా ఉంచిన తన భార్య హవ్వ ద్వారా పాపంలో పడిపోయాడు. హవ్వ ద్వారా అక్కడున్న పండుని తిన్నాడు. ఏ పండుది? మంచి చెడ్డ తెలియనిచ్చు వృక్ష ఫలకుండా ఆ పండు తీసుకుని తినడం వల్ల ఏమైందంటే ఆ దేవుడు చెప్పాడు ముందుగా, దాన్ని ముట్టుకోవద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపం జోలికి వెళ్ళకు, నువ్వు నాకున్న నేను ఇచ్చిన పదార్థం తప్ప నువ్వు దేన్ని పాటించొద్దు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, అబద్ధం ఆడొద్దు, ఈ లోకంలో ఉన్న వాళ్ళతో నువ్వు కలవద్దు, అనుజంతో కలవద్దు దేవుడు మనకు చెప్తున్నాడు. కానీ మనం వింటున్నామా? లేదు. దేవుడు ఒక మందిరానికి వస్తున్నాం, మందిరం నుంచి బయటకు వెళ్ళేసరికి అన్ని మామూలే. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరితో గొడవలు అంటే మనం తెలియకుండా నోటంతా రకరకాల మాటలు వచ్చేస్తుంటే ఇలాంటివన్నీ దేవుడు ఏం చెప్పాడంటే మానుకోమని ఇప్పుడు చెప్తున్నాడు. మొదటగా ఉన్న మానవులకి మీరు ఆ పండు తినొద్దని చెప్పాడు. ఆదికాండం 3:22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెట్టును ఎరుగునట్లు ఆదాము మనలో ఒకవంటి వాడు ఆయన. కాబట్టి అతడు ఒకవేళ తన చేసి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించలేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే దేవుడు అక్కడ మంచి చెడ్డ తెలియనిచ్చే వృక్ష ఫలాలు ఉన్నాయి ఆ యొక్క ఏదైనా తోటలో. తర్వాత జీవవృక్ష ఫలాలు కూడా ఏదైనా తోటలో ఉన్నాయి. అయితే ఆ మనుషులు ఏదైనా తోటలోనే ఆ పాపం చేయబడిన మనుషులు ఏదైనా తోటలోనే వదిలేస్తే మళ్ళీ దేవుడికి తెలియకుండా దేవుడికి దొంగస్వారిని వెళ్ళి ఆ యొక్క వృక్షఫలాన్ని తినేసినట్టు ఈ యొక్క జీవ వృక్షఫలాన్ని కూడా తినేసి మళ్ళీ నాలుగైపోతారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ముందుగానే 16 వచ్చిన 17 వచ్చి మీరు చదువుకోండి. ఇవన్నీ మనం చూసినట్లయితే మనుని తినే జీవితాంతకాలం బ్రతుకుతావు, మట్టి తిని బ్రతుకుతావు అని చెప్పేసి ఆ శపాన్ని చరిపించడము, ఆ స్త్రీని నువ్వు ప్రసవ వేదన. అసలు ఈ రోజుల్లో ఆ స్త్రీలందరూ ప్రసవ వేదన పడడానికి కారణం ఎవరంటే అవ్వ. ఆ విషయం మనం బాగా గమనించాలి.
అవ్వ. ఇప్పుడు ప్రసవేదన పడి చాలా మంది ప్రెగ్నెంట్ అవుతారు, ప్రసవేదన 9 నెలల తర్వాత ప్రసవేదన పడతారు. దాని అందరూ కారణం ఎవరంటే అవ్వ ఆ టైంలో మాట వినకపోవడం వల్ల ఈ జన్మలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రసవేదన పడుతుంది. తర్వాత ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రతి మనిషి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, అందరూ ఎవరైనా సరే కష్టపడి చెమటలు కాచుకొని పంటలోకి వెళ్ళి పొలాలు పండించుకొని ఆ డొంకు లేకపోతే డ్రైవింగ్, ఉద్యోగాలు చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనుకున్నారు? ఆ టైంలో వాళ్ళు చేసిన పాపము, ఆ పాపం మన మీద ఆరోపించబడింది. ఆ ఆరోపించబడిన పాపము ద్వారా మనిషి పడుతున్న ఈ కష్టాన్ని, చెమట కాల్చి విధానాన్ని, ఇదంతటిని దేవుడు చూస్తున్నాడు. అక్కడి నుంచి చూసి 2024 సంవత్సరాల క్రితము మనందరి కొరకు తన కుమారుణ్ణి అంటే ఆయన ప్రత్యేకంగా తనకేదో సెపరేట్ గా, ఆయనకంటూ ఒక సెపరేట్ పవర్, తండ్రి ఒక సెపరేట్ పవర్, పరిశుద్ధాత్మ సెపరేట్ పవర్, అలా కాదు. ముగ్గురు త్రిత్వము. దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు, ఆయన త్రిత్వం కలిగిన వాడు. ఆ తండ్రిలో ఎంత మహిమ అయితే ఉందో దేవుని యొక్క కుమారులు కూడా అంతే మహిమ ఉంది. ఆ కుమారులు ఎంత మహిమ అయితే ఉందో ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుల్లో కూడా అంతే మహిమ ఉంది. అలాంటి దేవునికి మన కొరకు ఈ యొక్క లోకానికి పంపించాడు. తన పరలోకమందుండు తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవలసిన దేవుడు మనందరి కొరకు ఈ యొక్క లోకానికి వచ్చాడు. మన పాపములంతటి కొరకు భరించి, పాపములంతటిని మోసి మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. ధారపోవడం అంటే త్యాగము, ప్రాణ త్యాగము. దేని స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే మన అందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు. అయ్యో, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, చాలా మంది సంఘాలు ఏం చేస్తారంటే ఫార్మాలిటీకి చర్చిలోకి వచ్చేసి ఏదో బలవంతం వచ్చేసి, అయ్యో దేవుడు నా కోసం చనిపోయాడు అని చెప్పేసి ఏదో మీరు మిమ్మల్ని ఏమనట్లేదు, నేను కొందరుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సంఘానికి వచ్చి ఏదో బలవంతాన్ని నిజంగా దేవుడు నాకు ఎట్టకారంగా దేవుడి ముందు ఏం చేస్తారు, ఏం చేస్తారు సంఘానికి వచ్చేసి, అయ్యో నిజంగా దేవుడు నా కోసం చనిపోయాడు. ఈ రోజు ఏం చేస్తారు, మళ్ళీ ఆదివారం నెక్స్ట్ వస్తుంది కదా, దేవుడు వేసేసాడు, ఈ రోజు ఆదివారం వేసాడు దేవుడు. అది ఎప్పుడో జరిగింది, 2024 సంవత్సరాల జరిగింది. అప్పుడు దేవుడు ఆయన అలా చేయడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే రాకముందు వరకు యేసుక్రీస్తు ప్రభు వారు చిలువలో మరణించినంత వరకు ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఈ లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్కరి నిమిత్తం జరుగుతున్న ఒక క్రియ ఏంటంటే, మనం చాలా మంది అన్నిజాలు చూస్తాం, హిందువులో దేవతలు ఒక పండుగ జరుగుతుంటే, పండుగ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక పశువుని ఏర్పాటు చేస్తారు. ఎందుకు? బలివ్వడానికి ఏం చేస్తారు, ఒక బలి పశువుని ఏర్పాటు చేస్తారు. అప్పుడే పుట్టిన ఒక బలి పశువుని తీసుకొచ్చి, అప్పుడే పుట్టిన ఒక మేక పిల్లనో గొర్రె పిల్లనో దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే దాన్ని ఒక 3 నెలలు 4 నెలలు బాగా పెంచి, అప్పుడు వాళ్ళ కుటుంబం కొరకు, లేదంటే ఆ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి మా కుటుంబంలో మా పిల్లలు సరిగా ఉండట్లేదు, వాళ్ళందరూ రక్షించబడాలని చెప్పేసి ఎవరో అనే దేవతకి, ఎవరో దేవకి, ఎవరో దేవుళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే మందిరంలో తీసుకొచ్చి బలిస్తారు. దేనికోసం? ఆ రోజు వచ్చేసి నా పాపం పోవాలంటారు. అయిపోతే ఆ రోజు మళ్ళీ తర్వాత మళ్ళీ పాపం బాగుండదు, అంతే కదా, మళ్ళీ పాపం చేస్తారు. అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. అప్పటి నుంచి మానవుడు పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఆ పాపం ఏం చేస్తానంటే, మానవుడు దేవుని యొక్క సన్నిధికి ఆ బలి పశువుని తీసుకొస్తున్నారు, బలి చేస్తున్నారు, మళ్ళీ తర్వాత రోజు చేస్తే మళ్ళీ పాపం చేస్తున్నారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే పాపం అనేది రోజు రోజుకి ఏమవుతుంది, తగ్గుతుందో లేదు, పాపం రోజు రోజుకి పెరిగిపోతుంది విపరీతంగా. నేను పాపం చేస్తున్నాను, గుడికి వెళ్ళి ఆ బలి పశువుని ఇచ్చేస్తున్నాను, బలి పశువు ఇచ్చేసిన తర్వాత నా పాపం పోయింది, అంత అయిపోయింది. తర్వాత రోజు మళ్ళీ అంతకు మించిన పాపం, మళ్ళీ సంవత్సరం మొత్తం ముగిసిపోతుంది. డిసెంబర్ 31వ తారీఖు వస్తుంది, లేదంటే ఆ పండుగ ఏదో వస్తుంది, ఆ పండుగ సమయంలో బలిస్తారు, మళ్ళీ పాపం మళ్ళీ మొదలు పెడతారు. ఎలాగ జీవితాంత పాపం చేసుకుంటూ పోతే దేవుడు అందుకనే ఇంతవరకు మనందరి కొరకు దీర్ఘం శాంతం కలిగి ఇంకా రాలేదు. అందుకే మీరు అందరూ మారు మనసు పొందాలనే దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఇదంతా జరగాలి, ఒక మనిషికి లేదంటే ఒక కుటుంబానికి పాప క్షమాపణ కలగాలి అంటే ఒక్క పశువుని, ఒక బలి పశువుని వధించినట్లయితే తన యొక్క కుటుంబంలోని లేదంటే ఆ వ్యక్తిలోని పాప క్షమాపణ కలుగుతుంది అని వాళ్ళు నమ్మినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన కూడా మనందరి కొరకు వధింపబడుచున్న దేవుని గొర్రెపిల్ల అని లేఖన భాగంలో ఉంటుంది. ఆయన వధింపబడే దేవుని గొర్రెపిల్లగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. అందుకే ఒక్కసారిగా
ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న మనుష్యులు ఇప్పటికి 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంతవరకు మోషే కాలంలో 25 లక్షల మంది ఉండేవారు. అంతకు ముందు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది, ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకా పిల్లలు పుడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చే ముందు ఇంకా అనేక మంది పుడతారు. ఆ జనాభా పెరుగుతుంటుంది. వీళ్ళందరి కొరకు ఒక్కసారిగా 2024 సంవత్సరాల ముందుకు ఒక్కసారిగా ఆయన మరణించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరణించటం ద్వారా మనకి పాప క్షమాపణ. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ యొక్క ప్రజల గురించి, ఆ కుటుంబం గురించి, ఆ వ్యక్తి గురించి ఎలా అయితే పాపము నుంచి ఆ బలిపశువు ద్వారా వచ్చిన రక్తము ద్వారా వారి పాపము క్షమించబడిన వాళ్ళు నమ్ముతున్నారో, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన ఈ యొక్క లోకంలో మరణించబడిన విధానం బట్టి ఒక్కసారిగా రాబోసిన వారి గురించి, వచ్చిన వారి గురించి, ఉన్నవారు అందరి గురించి దేవుడు ఒక్కసారిగా ఏమయ్యాడంటే మనందరి కొరకు ప్రాణత్యాగము చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే దేవుడు చెప్తుంది, సమాప్తమైంది. నేను వచ్చిన పర్పస్ ఇది, ఈ యొక్క లోకానికి వచ్చిన ఉద్దేశం ఇది. ఈ ఉద్దేశాన్ని బట్టి నేను ఇంతటితో ముగించాను. దీని ద్వారా లోకంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలిగింది, రాబోసిన ప్రజలందరికీ రక్షణ కలగబోతుంది. దాన్ని బట్టి నీవు నాకు అప్పగించిన పని ఇప్పుడు నేను ముగించాను అని చెప్పి దేవుడు అప్పుడు చెప్తున్నాడు మనందరికీ సమాప్తమైనది అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే హెబ్రీ పత్రిక 9:22 ఇంకో మాట ఉంటుంది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులకు రక్తం చేత సిద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవలసి ఉంటుంది. అంటే ఈ విధంగా రక్తము చిందిస్తేనే పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే పవిత్రమైన రక్తము, మహిమ స్వరూపమైన రక్తము, ఆ రక్తము ఒక్క యేసుక్రీస్తు ప్రభువు తప్ప లోకంలో ఎవ్వరికి లేదు. అన్ని రకాల మతాల వాళ్ళు, ఇస్లాం ధర్మం వండి, అన్ని జనం, హిందువుల వాళ్ళు, ఎవరైనా ప్రతి ఒక్కరు వాదిస్తారు. ఎంతమంది వాదించినా, ఎవరి దేవుని అంతమంది తీసుకొచ్చినా యేసు ప్రభు లాంటి నరుడు, దేవుడు, మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనే పేరు ఆయన ఒక్కరికే ఉంది. మనిషిగా వచ్చిన దేవుని కుమారుడు. ఆయన తప్ప ఇంకెవ్వరి వల్ల పాప క్షమాపణ కలగదు, లేదు. కాబట్టి మనము ప్రతి దినము ప్రతి ఆదివారం, అదే ప్రతి నెల మొదటి ఆదివారం దేవుని యొక్క రక్తం గురించి ప్రభు బలార్థం తీసుకొని మనందరం ప్రార్థన చేస్తాం కదా. ఆ రీతిగా మీరు ఏం చేస్తారంటే ఆ చిందింపబడుతున్న రక్తం ఎవరి కొరకు అంటే మనందరి కొరకు. సో కాబట్టి మనందరికీ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆది కాండములో మానవుడు కోల్పోయిన ఆ యొక్క జీవ ఆత్మని తిరిగి పొందుకోవడం కొరకు ప్రకటన గ్రంథం 2:7 ముగించేస్తాను. ఇక్కడ రాస్తాను. ప్రకటన గ్రంథం 2:7. హల్లెలూయా. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను అని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఆది కాండంలో మానవుడు కోల్పోయిన జీవాత్మను బట్టి, మానవుడు తనకున్న పాపమును బట్టి దేవుని ఎదుట అవిధేయత కలిగి జీవించడం వల్ల తనకి కోల్పోయిన దేవునికి మనుషునికి ఉన్న సంబంధాన్ని కోల్పోయిన విధానాన్ని బట్టి దేవుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా మనము ఈ లోకంలో ఉన్న ఈ యొక్క పరిస్థితిని బట్టి ఎంతో మంది నిన్ను దూషిస్తారు, తిడతారు, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తారు, నిన్ను తక్కువ వాళ్ళుగా మాట్లాడతారు. ఎన్ని మాట్లాడినప్పటికీ వాటన్నిటిని బట్టి జయించి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకే మరణించాడని దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే మరణించాడని మనము నమ్మినట్లయితే దేవుడు మనకి ఇవ్వబోయే గొప్ప స్వాస్థ్యం ఏంటంటే ఆ పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం మనం పొందుకోవాలని, ఆ పరలోక రాజ్యం మన కొరకు ఏర్పాటు చేయబడిన జీవవృక్ష ఫలాన్ని మనం భుజింప చేయాలని దేవుడు మనకి ఎంతో ఆశతో తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మనమందరి యొక్క ఆ త్యాగాన్ని నమ్మి ఆయన సన్నిధిలో ప్రతి దినము ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం ప్రకటించట మర్చిపోవద్దు. సువార్త ప్రకటించండి. ఎందుకంటే మనం జీవిస్తున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని రాకడికి సమీపంగా ఉన్నాము. కాబట్టి దేవుడి యొక్క రాకడి సమీపంలో మనందరము మనకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే సువార్త ప్రకటించడమే. దేవుడు ఆ రీతిగా మనందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.